అభివృద్ధి లక్ష్యంగా పెట్టిందే బీజేపీ పార్టీ అని స్పష్టం చేశారు మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. గత 10 ఏళ్లలో అంత్యోదయ కోసం కృషి చేస్తున్నామని, బంతిలో చివరి కూర్చున్న వ్యక్తి కూడా అన్ని అవకాశాలు లభించాలని పట్టుదలతో మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు రఘునందన్ రావు. మోదీకి దేశ ప్రజలు రెండోసారి అవకాశం ఇస్తే ఓ గిరిజన బిడ్డను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనన్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయాలని, మోదీతో కలిసి పనిచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు రఘునందన్ రావు. ఇది కూర్చోవడానికి రెండోసారి అవకాశం వచ్చి ఈ దేశ ప్రథమ పౌరురాలిగా రాష్ట్రపతిగా ఒకరిని అక్కడ కూర్చోబెట్టడానికి అవకాశం వచ్చిన రోజు ఒక గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము గారిని ఈ దేశానికి రాష్ట్రపతిని చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టి దేశ ప్రథమ పౌరురాలుగా ఒక గిరిజన బిడ్డను కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. ఎప్పుడు అటువైపే ఉండాలన్నా ఇది కూర్చోవడానికి పాలకులో ఉండడానికి మాకు అవకాశం రాదా అని బాధపడుతున్నటువంటి అట్టడుగు వర్గాల కోసం, అంత్యోదయ కోసం, పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పుట్టింది. అంత్యోదయ కోసం బంతిలో ముందు కూర్చున్న వాళ్ళకి దొరికే భోజనమే బంతిలో చివర కూర్చున్నటువంటి వ్యక్తి కూడా లభించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అంత్యోదయ మా లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చింది. మొదటిసారి నరేంద్ర మోడీ గారికి అవకాశం వస్తే ఒక దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ గారిని ఈ దేశానికి రాష్ట్రపతి చేసినాం. రెండోసారి మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.